తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను అనుష. ఇప్పుడే మనకు అందుతున్నటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ని మనం చూస్తూ ఉన్నాము. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ టాపిక్ ఒక హాట్ టాపిక్ అవుతోంది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ పార్టీ మారనున్నారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాస్. 2019లో జగన్ క్యాబినెట్లో పనిచేసిన బాలినేని 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో బాలినేని టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో 30,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అసలు ఇంత ఘోరంగా ఓడిపోతానని బాలినేని కలలో కూడా ఊహించి ఉండరు. ఇక ఈ క్రమంలోనే బాలినేని పార్టీ మారనున్నారు అనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో బాలినేని పార్టీ మారడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అనే దానిపై పూర్తి వివరాలు తెలియజేయడానికి మా బ్యూరో చీఫ్ వసంత్ లైన్లో ఉన్నారు. సో మరి వసంత్తో మాట్లాడి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో. చెప్పండి. హలో వసంత్. సో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అయినటువంటి బాలినేని శ్రీనివాస్ పార్టీ మారబోతున్నారు అనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అండ్ ఆయన పవన్ కళ్యాణ్కి చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, సో ఆ ట్వీట్ కూడా ఈ అంశానికి పెద్ద ఎత్తున బలం చేకూరుస్తుంది అనే ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో బాలినేని శ్రీనివాస్ పార్టీ మారతారంటారా? అది ఎంతవరకు జరిగే అవకాశం ఉంది? ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే బాలినేని శ్రీనివాస్ గతంలో కూడా ఆయన దాదాపుగా 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే బాలినేని శ్రీనివాస్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కువ పేరు ఎవరిదైనా మొదటిగా వినిపిస్తుందంటే బాలినేని శ్రీనివాస్ అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ వైసీపీకి కొంత మంచి బలం అంటే బాలినేని శ్రీనివాస్. కానీ అక్కడ బాలినేని శ్రీనివాస్ గత 2.5 ఏళ్ల క్రితమే ఆయన వైసీపీని వీడి టీడీపీలో జాయిన్ అవుతున్నారని చెప్పేసి కొంత అక్కడ చర్చ కూడా జరిగింది. కొన్ని సోషల్ మీడియాలో ట్వీట్లు కూడా చూసాం మనం. సో ప్రస్తుతానికి ఇప్పుడు దానికి బలం చేకూరేలాగా ఇప్పుడు ఆయన టీడీపీ కాకుండా జనసేనలో జాయిన్ అవుతున్నారు అని చెప్పుకోవడానికి ముఖ్యమైన రీజన్స్ ఏంటంటే, ఒకటి ఆయన చేసిన ట్వీట్ ఏదైతే ఉందో పవన్ అంటే ఇది గతంలోనే చేశారు, ఎప్పుడు 6వ తారీఖు చేసిన ట్వీట్ ఇది. సో ఇప్పుడు అది వైరల్ అవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దానికి రిప్లై ఇచ్చారనమాట పవన్ కళ్యాణ్ కి. సో మీరు పరిపాలన మంచిగా ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటకి బాలినేని శ్రీనివాస్ కూడా దాన్ని మెచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకో విషయం ఏంటంటే బాలినేని శ్రీనివాస్ ఆ జిల్లా వ్యాప్తంగా బలమైన నేతగా ఉన్నప్పటికీ కూడాను అక్కడ వైవి సుబ్బారెడ్డి పెత్తనం నడుస్తుంది. కొంతమంది ఇది తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు బాలినేని. ఎందుకంటే ముఖ్యంగా 25 ఏళ్ల నుంచి కూడాను ఆ జిల్లా వ్యాప్తంగా కూడాను బాలినేని ఏ మాట అంటే ఆ మాట నడుస్తుంది. కానీ ఇక్కడ మధ్యలో వచ్చి వైవి సుబ్బారెడ్డి పెత్తనం చేస్తున్నారు. అలాగే కొంతమేర దాని మీద ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇక రెండో విషయం ఏంటంటే గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఏవైతున్నాయో దాంట్లో దాదాపుగా ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్చాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి బాలినేని చెప్పిన తరుణంలో జగన్ ససేమీర ఒప్పుకోలేదు. కానీ ఇదే తరుణంలో కేవలం 2 స్థానాలకే వైసీపీ ఆ జిల్లాలో పరిమితమైంది. ఇది ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి వాళ్ళ అబ్బాయి ఎవరైతే ప్రణీత్ రెడ్డి ఉన్నాడో ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే. ఎందుకంటే ఒకవేళ టీడీపీలో జాయిన్ అయితే చంద్రబాబు నాయుడు తర్వాత టీడీపీలో బలమైన నేత ఎవరు లేరు. రానున్న కాలంలో వైసీపీ బలం పుంజుకోబోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా 100% స్ట్రైక్ రేట్ తో గెలిచిన వ్యక్తి కాబట్టి సో పక్కాగా జనసేనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి అయితే పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి సొంత పార్టీ నేతలతో ఆయన మాట్లాడిన పరిస్థితి ఉందని చెప్పేసి ఒకమేర ఆయన సొంత పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ యొక్క చర్చలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో రివ్యూ మీటింగ్ జగన్ ఓడిపోయిన తర్వాత ఒక రివ్యూ మీటింగ్ కి పోటీ చేసిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిపోయిన అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థులు కూడా అందరూ రావాల్సి ఉంది. కానీ దానికి కూడా ఆయన అటెండ్ అవ్వలేదు. అటెండ్ అవ్వకపోగా సొంత పార్టీ నేతల దగ్గరనే జగన్ ని బూతులతో విరుచుకుపడ్డారు, కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారని కూడా ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఆయన పార్టీ మారడానికి ముఖ్యంగా కొంతమేర అసంతృప్తి. గతంలో ఆయనకి మొదటిగా జగన్ క్యాబినెట్ లో ఆయనకి అవకాశం ఉంది. కానీ జగన్ క్యాబినెట్ లో రెండోసారి విస్తరించేటప్పుడు ఆ క్యాబినెట్ లో మంత్రి పదవి దక్కలేదని అదొక అసంతృప్తి. రెడ్డి యొక్క పెత్తనం నచ్చలేదు. ఇంకొకటి జిల్లా వ్యాప్తంగా కూడాను ఏదైతే వాళ్ళ సొంత జిల్లా ఉందో ఆ జిల్లా వ్యాప్తంగా కూడాను కొంతమంది నేతలను మారుద్దామన్నా గానీ జగన్ ఒప్పుకోకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ అబ్బాయి రాజకీయ భవిష్యత్తు కోసమే మరొకటి బలం చేకూరేలాగా ఉంది. సో ముఖ్యంగా ఈ అన్ని విషయాల మీద బాలినేని శ్రీనివాస్ పార్టీ మారుతున్నారంటే ఖచ్చితంగా అవునని చెప్తున్నాయి రాజకీయ వర్గాలు. ఓకే. సో ఇప్పుడు బాలినేని పార్టీ మారడం దాదాపు ఖాయమని అనుకునే పరిస్థితి ఉందంటారా?
ఎస్, ఖచ్చితంగా బాలినేని శ్రీనివాస్. ఎందుకంటే ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా రీసెంట్ గా ఆయన రివ్యూ మీటింగులు పెట్టి ఇలాంటి విషయాలు ఇంత షాకింగ్ విషయాలు బయటకు వస్తాయా, లేదంటే నేను ఇంత ఘోర పరాభవం పాలవుతామా మనం అని చెప్పేసి నేను ఊహించలేదు. ప్రతి ఇంటికి నవరత్నాలు 99% మనం మంచి చేశాం కాబట్టి సో డెఫినెట్లీ మనం విన్ అవుతాం అని చెప్పేసి ఆయన చెప్పిన తరుణంలోనే కేవలం 11 స్థానాలకి పరిమితం అవడం అదొక షాకింగ్ విషయం అని చెప్పుకోవచ్చు. అంటే మరి వైసీపీకి ఈ 5 ఏళ్లు కూడా భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పలేము కాబట్టి సో బాలినేని లాంటి సీనియర్ నేత పార్టీ మారుతున్నారు అనుకోవచ్చు ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ వసంత్. సో ఇది పరిస్థితి. ఇక ఫ్యూచర్లో కూడా ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతమంది అటు టీడీపీలోకో లేదా జనసేన పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదని అయితే చెప్పలేము. సో పరిస్థితి అలా ఉంది. ఒకవేళ మరి బాలినేని శ్రీనివాస్ అండ్ వారి కుమారుడు ప్రణీత్ రెడ్డి జనసేనలో చేరితే గనక ప్రణీత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.